హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటరాక్టివ్ టాక్స్. ఇవాళ మన టాపిక్ వచ్చండి మీకు ఆల్రెడీ నేను డిస్‌ప్లేలో చూపించాను. ఇది ఒక గ్యాస్కెట్ అన్నమాట. సింపుల్ డయాగ్రామ్. గ్యాస్కెట్‌లో చిన్న సింపుల్ డయాగ్రామ్ అనేది ఏంటంటే మనం బేసిక్‌గా ఈ వీడియో లెర్నర్స్ కోసం చేస్తున్నాం కాబట్టి ఒక గ్యాస్కెట్ అనేది సింపుల్ డయాగ్రామ్ తీసుకున్నాను. దీన్ని ఎలా క్రియేట్ చేయాలనేది మనం ఇవాళ చూద్దాం. అసలు గ్యాస్కెట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? మీరు ఇంజిన్ ఓపెన్ చేసి బైక్ ఇంజిన్ గాని, లారీ ఇంజిన్ గాని, కార్ ఇంజిన్ గాని ఏదైనా ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతదంటే మనకి ఇంజిన్ బ్లాక్‌కి, ఇంజిన్ సిలిండర్ హెడ్‌కి మధ్యలో ఒక లేయర్ లాగా సన్నగా లేయర్‌గా క్రియేట్ అయ్యి ఉంటది. దాన్ని ఇంజిన్ హెడ్ గ్యాస్కెట్ అంటారు. ఇదేంటంటే యాక్చువల్‌గా మనకి పిస్టన్స్ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతున్నప్పుడు మనకి దాంట్లో రిలీజ్ అయిన ఏదైతే పవర్ అయితే ఉందో అది డ్రాప్ అవ్వకుండా ఒకటి. అలాగే 2 మనకి ఎప్పుడు మనకు తెలిసింది మనకి ఇంజిన్స్ వచ్చి గ్యాస్ ఐరన్స్ గాని ఇలాగ ఐరన్ పార్ట్స్ గాని యూజ్ చేస్తారు. మెటల్ అనేది యూజ్ చేస్తారు. ఆ మెటల్ అనేది వైబ్రేషన్స్ ద్వారా వచ్చినప్పుడు అటాచ్ చేసినప్పుడు దాని వైబ్రేషన్స్ కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదన్నమాట. కాబట్టి మనకి గ్యాస్కెట్ అనేది ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ డయాగ్రామ్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా క్రియేట్ చేయాలనుకున్నాను చూడండి సింపుల్ డయాగ్రామ్. ఎప్పుడు కూడా మీరు ఒక ఆటోకాడ్ పేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా మీరు ఏం చేస్తారంటే యూనిట్స్ సెట్ చేసుకోండి. నేను యూనిట్స్ సెట్ చేసుకున్నాను. మన డయాగ్రామ్ ప్రకారం లిమిట్స్ అనేవి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను యాస్ ఇట్ ఈజ్ లిమిట్స్ అనేది తీసేసుకున్నాను. ఇక్కడ చూడండి హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చి 7 చూపిస్తుంది. వర్టికల్ డిస్టెన్స్ వచ్చి 4.0 తీసుకుంటుంది. నేను ఇది లెర్నర్స్ కోసం నేర్పిస్తున్నాను కాబట్టి నేను ఈ కమాండ్ డ్రా చేసేటప్పుడు మొత్తం ఆటోమేటిక్‌గా ఎన్ని కమాండ్స్ అయితే యూజ్ చేస్తామో అన్ని కమాండ్స్ ద్వారా నేను యూజ్ చేసుకొని ఎక్కువ కమాండ్స్‌ని యూజ్ చేసి డయాగ్రామ్ గీస్తున్నానన్నమాట. ఎందుకంటే మనకి కమాండ్స్ అనేవి రివైజ్ అవ్వడానికి. ఫస్ట్ లైన్ కమాండ్ తీసుకున్నాను. సెలెక్ట్ పాయింట్ అన్నప్పుడు ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత హారిజాంటల్ డిస్టెన్స్ 7.0 అని తీసుకున్నాను. ఓకే అన్నాను. ఎంటర్ అన్నాను. అనిన తర్వాత చూడండి మనకి తర్వాత 4 తర్వాత ఇంకొక హారిజాంటల్ లైన్ అనేది క్రియేట్ అయింది మన డయాగ్రామ్‌లో చూడండి. కాబట్టి నేను ఇంకేం చేస్తానంటే ఆఫ్‌సెట్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆఫ్‌సెట్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే సేమ్ లైన్ అనేది డిస్టెన్స్ తర్వాత మనకి క్రియేట్ అవుతది. 4.0 తీసుకున్నాను. ఎంటర్‌ని ప్రెస్ చేశా. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ ఆబ్జెక్ట్ సైడ్ అడుగుతుంది. విచ్ సైడ్ అన్నప్పుడు అప్పర్ సైడ్ కావాలి కాబట్టి అప్పర్ సైడ్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ లైన్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ ఈ ఆబ్జెక్ట్‌ని క్లోజ్ చేయాలి కాబట్టి ఈ ఆబ్జెక్ట్‌ని క్లోజ్ చేసుకున్నాను. హారిజాంటల్ లైన్స్ రెండిటి మధ్య నాకు క్రియేట్ చేయాలి. మీరు ఇక్కడ కాపీ ఆప్షన్ యూజ్ చేయండి లేదా ఆఫ్‌సెట్ తీసుకోండి. మీరు ఇంకో కమాండ్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే నేను ఇంకో కమాండ్ కాపీ ఆప్షన్ యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కాపీ తీసుకొని సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్ అన్నాను. బేస్ పాయింట్ అన్నప్పుడు ఈ పాయింట్ సెలెక్ట్ చేశాను. తర్వాత డిస్టెన్స్ అడిగినప్పుడు 7.0 అని ఇచ్చాను. ఆటోమేటిక్‌గా ఇలాగా క్లోజ్ అయిపోతుంది. అలా క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి డయాగ్రామ్ మనకి ఇక్కడ ఏమైందంటే 3 దగ్గర ఒక లైన్ అనేవి క్రియేట్ అయినాయి. సర్కిల్స్ అనేవి క్రియేట్ అయినాయి. బాటమ్‌లోను, టాప్‌లోను 2 సర్కిల్స్ అనేవి క్రియేట్ అయినాయి. దీని మధ్యన ఇంకొక సర్కిల్స్ అనేవి క్రియేట్ అయినాయి. ఇవి 3 పిస్టన్స్ హెడ్స్ లాగా ఉన్నాయి. కాబట్టి దీనికి మూడిట్లో మనకు సర్కిల్ గీయాలి. ఈ సర్కిల్ డయామీటర్ అనేది ఇవ్వలేదు. ఇది డయామీటర్ ఇవ్వనప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలంటే 3.0 కన్నా తక్కువ ఉన్నది. సపోజ్ నేను ఇక్కడ 2.5 అయినా తీసుకోవచ్చు. నేను 2 అయినా తీసుకోవచ్చు. లేదా 2.75 అయినా తీసుకోవచ్చు. కాబట్టి నేనేంటంటే బేసిక్‌గా నేనేం చేస్తున్నానంటే సేఫ్ జోన్ పర్పస్ కింద 2.5 తీసుకుంటున్నాను. అలాగా 2.5 సెంటర్‌కి ఎక్కడి నుంచి సెంటర్ అన్నాడు 1.75 దగ్గర ఒకటి, ఇంకోటి 1.75 దగ్గర. ఆటోమేటిక్‌గా మూడోది కూడా 1.75 గ్యాప్ ఉంటది మనకి. కాబట్టి ఇలాగ మనం 3 క్రియేట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నానంటే ఆఫ్‌సెట్ కమాండ్ యూజ్ చేసి వర్టికల్ లైన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. 1.75 డిస్టెన్స్ ఇచ్చి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్ మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి 3 ఆబ్జెక్ట్స్ కింద క్రియేట్ చేసుకున్నాను. నాకు సెంటర్ లైన్ అనేది క్రియేట్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఆఫ్‌సెట్ క్రియేట్ చేసుకొని 2.0 అని ఇచ్చి ఈ హారిజాంటల్ లైన్‌కి ఇక్కడ సెలెక్ట్ అని క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ సర్కిల్ డయామీటర్ ఆప్షన్ తీసుకుంటున్నాను. కమాండ్‌లోకెళ్ళి సర్కిల్ డయామీటర్ ఆప్షన్ తీసుకొని స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అన్నప్పుడు ఇక్కడ సెంటర్ పాయింట్ అన్నప్పుడు ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. డయామీటర్ 2.5 ఇచ్చాను. తర్వాత నేను కాపీ చేసుకుంటున్నాను ఆప్షన్ యూజ్ చేసుకుంటున్నాను. కాపీ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకుంటున్నాను. కాపీ అనే ఆప్షన్. నెక్స్ట్ మళ్ళీ ఈ పాయింట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవి నాకు సెంటర్ లైన్‌గా క్రియేట్ అవ్వాలనుకుంటున్నాను. ఈ లైన్స్ తర్వాత ఈ సర్కిల్ వరకే ఉండాలి. తర్వాత రిమైనింగ్ క్లోజ్ అయిపోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏంటంటే ఎంటర్‌ని యూజ్ చేయండి. ట్రిమ్ కమాండ్ అన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత చూడండి నేను ఈ ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేశాను. క్లోజ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్స్ అన్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ నాకు తర్వాత ఈ లైన్స్ కూడా నాకు అవసరం లేదు. ఏవైతే నాకు అవసరం లేదనుకుంటున్నానో ఆ లైన్స్ అనేవి ఎక్స్‌ట్రా పార్టికల్స్ అన్ని నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఓకే. రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్‌ని సెంటర్ లైన్‌లోకి నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేనేంటంటే ఇక్కడ సెంటర్ లైన్ అనేది ఒక లోడ్ చేసుకున్నాను. ఇదిగోండి సెంటర్ 2 అనే ఆప్షన్‌ని. కాబట్టి ఈ 3 ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను డైరెక్ట్‌గా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి సెంటర్ 2 అని సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్‌గా చూడండి అలాగా మనకి ఆ లైన్స్ అన్నీ కూడా సెంటర్ లైన్‌లోకి కన్వర్ట్ అయిపోయినాయన్నమాట. కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే చూడండి
ఇంకా మనకి ఇంకొక ఆఫ్‌సెట్ లైన్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఆఫ్‌సెట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ సర్కిల్‌గా చిన్న సర్కిల్స్ అనేవి క్రియేట్ అయినాయి. 1, 2, 3, 4 అనేవి. అది ఎక్కడి నుంచి అన్నాడు మనకి డిస్టెన్స్ ఇవ్వలేదు. కానీ చూడండి ఇక్కడ నుంచి 2.0, 2.0 అని ఇచ్చాడు. ఓకే. 2.0 అంటే ఆటోమేటిక్‌గా దీని మీద కూడా 2.0నే అవుతది. 2.0 అంటే మొత్తం మనకి 6 పోయింది. అంటే మనకి రిమైనింగ్ ఇక్కడ 0.5 దగ్గర మిగిలింది. ఇక్కడ ఒక 0.5 మిగులుతుంది. దీని డయామీటర్ వచ్చి చూడండి ఎంత ఇచ్చాడు మనకి 2.0 అని ఇచ్చాడు. అంతే కదండీ. 2.0, 2.0 అని ఇచ్చాడు. ఆటోమేటిక్‌గా దీని మీద 2.6 పోతే ఇక్కడ ఒక 0.5 ఇక్కడ ఒక 0.5 మిగిలింది. అలాగే ఇక్కడికి వచ్చి 0.5 ఇక్కడ కూడా ఒక 0.5 అనేది మిగిలింది మనకి. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ తీసుకుంటున్నాను. లైన్ తీసుకొని ఇక్కడి నుంచి ఏం చేస్తున్నా అంటే చూడండి ఇక్కడి నుంచి లైన్ సెలెక్ట్ చేసుకొని ఈ డైరెక్షన్‌లో 0.5 అని ఇచ్చాను. మళ్ళీ ఇక్కడికి 0.5 అని నేను డ్రా చేశాను. ఓకే. డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను ఈ లైన్‌ని రిమూవ్ చేసేసుకుంటున్నాను. అది రిఫరెన్స్ లైన్ కోసం నేను రిమూవ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక సర్కిల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ సర్కిల్ డయాన్ ఎంత ఇచ్చాడు చూడండి 2.0 అని సారీ 0.40 అని ఇచ్చాడు. క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. 0.40 అని ఇచ్చాడు. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లైన్ సర్కిల్ దగ్గర కమాండ్ తీసుకుంటున్నాను. సి ఎంటర్ కొట్టిన తర్వాత డయామీటర్ డి కావాలి కాబట్టి స్పెసిఫై సెంటర్ పాయింట్ అన్నప్పుడు ఈ పాయింట్ సెలెక్ట్ చేశాను. డి ఎంటర్ టైప్ చేస్తున్నాను. ఓకే. డయామీటర్ వచ్చి 0.4 అన్నాడు. మొత్తం 0.4 టైప్ చేశాను ఇదిగోండి. నాకు ఇలాగ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ లైన్‌ని ఇక్కడికి మూవ్ చేసేసుకుంటున్నాను చూడండి. ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ పట్టుకొని ఈ సెంటర్ సర్కిల్ మిడ్ పాయింట్‌కి పట్టుకున్నాననమాట. నాకు ఇంకొక నేను సెంటర్ లైన్‌కి కింద కన్వర్ట్ చేసుకుంటున్నాననమాట. ఇక్కడ నాకు డయాగ్రామ్ చూడండి సెంటర్ లైన్స్ కింద కన్వర్ట్ చేశాడు చూసారా? ఈ పార్ట్‌లో చూసారా సెంటర్ లైన్స్ అనేవి క్రియేట్ చేశాడు. కాబట్టి నేను తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకొక మనకి రైట్ క్లిక్ చేసి రొటేట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాను చూడండి. వర్టికల్‌గా కావాలి కాబట్టి రొటేట్ అని తీసుకొని ఈ స్పెసిఫై పాయింట్ అన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని చూడండి. ఇలా రొటేట్ చేస్తే ఇలా వస్తది. అయితే ఇక్కడ బ్రాకెట్‌లో చూడండి సీఓపీ అని ఉంది. నాకు ఒరిజినల్ ఆబ్జెక్ట్ కావాలి. అలాగే ఆ ఒరిజినల్ ఒక ఆబ్జెక్ట్ కాపీ దాన్ని వర్టికల్ కావాలి కాబట్టి సీఓపీ అని టైప్ చేసి ఓకేనా? ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పాయింట్ క్లిక్ చేశాను. మనకి ఇలా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండిటి ఆబ్జెక్ట్‌ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెంటర్ 2x అని తీసుకుంటున్నాను చూడండి. సెంటర్ లైన్ 2xలోకి కన్వర్ట్ చేశాను. చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ మనకు కనబడలేనప్పుడు ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ 0.4 ఉంది. దాని మధ్య స్పేసింగ్ ఏంటంటే 1.0 ఉంది. రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ప్రాపర్టీలోకి వెళ్తున్నాను. ప్రాపర్టీలోకి వెళ్ళి చూడండి 1.0 ఉంది. దీన్ని 0.1 కింద మార్చాను చూడండి. మనకిప్పుడు సెంటర్ లైన్ అనేది కన్వర్ట్ అవుతుంది. దీన్ని క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి సెంటర్ లైన్ కన్వర్ట్ అయింది. మ్యాచ్ ప్రాపర్టీస్ అని తీసుకొని ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి మళ్ళీ నేను చూడండి ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ప్రెస్ ఎంటర్ అన్నాను. మనకి సేమ్ యాజ్ ఇట్‌గా సెంటర్ పాయింట్ అనేవి చూడండి లైన్స్ అనేవి క్రియేట్ అయినాయి. తర్వాత ఇక్కడ నేనేం చేస్తా అంటే ఇవి మాకు ఆటోమేటిక్‌గా 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వాలి చూడండి. 1, 2, 3 ఇంక్లూడింగ్ దాంతో కలిపి 4 అలాగే మనకి హారిజాంటల్ డిస్టెన్స్ 3.0 ఉంది. ఇక్కడ కూడా 3 క్రియేట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ అరే అనే కమాండ్ యూజ్ చేస్తాను. మీకు షార్ట్‌కట్ కీ వచ్చి ఏఆర్ఐ అని ఎంటర్ టైప్ చేయండి. లేదంటే ఇక్కడ చూడండి ఇక్కడ అరే అనే కమాండ్ ఆల్రెడీ హైలైట్ అయ్యి ఉంది చూడండి. రెక్టాంగిల్ అరేని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేయగానే సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటుంది. ఈ టోటల్ ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేశాను చూడండి. సెలెక్ట్ చేసి ఎంటర్‌ని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ రోస్, కాలమ్స్ అంటుంది. నేను నంబర్ ఆఫ్ కాలమ్స్ నాకు 4 కావాలి యాజ్ ఇట్ ఈస్‌గా. కానీ రోస్ నాకు మాత్రం 2 కావాలి. 2 అని డిస్టెన్స్ ఇచ్చాను చూడండి. అలాగే రెండిటి రోస్‌కి మధ్య బిట్వీన్ డిస్టెన్స్ వచ్చి 3.0 అని ఇచ్చాను ఇక్కడ చూడండి. నేను నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు చూడండి బిట్వీన్ అని అన్నప్పుడు నేను ఏం చేశాను చూడండి 1 పాయింట్ విన్నప్పుడు 2.0 ఇస్తున్నాను సపోజ్ 2.0 అని ఇచ్చి ఓకే టోటల్ వచ్చి ఎంత అని అడుగుతుంది చూడండి 6.0 అని ఇచ్చాను అనుకోండి సపోజ్ ఇది రోస్కి మధ్య బిట్వీన్ కాబట్టి సారీ అండి ఇది 3.0 అని ఇస్తున్నాను 3. టోటల్ 0 ఓకే డిస్టెన్స్ బిట్వీన్ 3.0 అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కాలమ్స్ ఇక్కడ వచ్చి నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4 ఉంది. నాకు ఈచ్ కాలమ్ డిస్టెన్స్ వచ్చి 2.0 అని ఇచ్చాను చూడండి. ఆటోమేటిక్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఆటోమేటిక్‌గా మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతది. ఓకేనా? ఇక్కడ చూడండి నేను కాలమ్స్ 4 ఇచ్చాను. ఆటోమేటిక్‌గా 1, 2, 3, 4 కాలమ్స్ క్రియేట్ అయిపోయినాయి. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ డిస్టెన్స్ చూపిస్తుంది. 6 అంటే దీనికి మధ్య 3 దీనికి మధ్య 2 ఈ సెకండ్ ఆబ్జెక్ట్ నుంచి థర్డ్ ఆబ్జెక్ట్‌కి 2 దీని నుంచి దీనికి 2 మొత్తం 6 అనమాట మనకి గ్యాప్ బిట్వీన్. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి నేను టోటల్ 3 అని ఇచ్చాను.
అరే యాంగిల్ బిట్వీన్ అంటే 2 రోస్ తీసుకున్నాం కాబట్టి 1, 2, 3 తీసుకుని ఇక్కడ ఆటోమేటిక్‌గా 3 చూపిస్తుంది. అలా చూపిస్తుంది. ఇక్కడ అసోసియేటెడ్ ఉంది చూసారా? ఈ అసోసియేట్‌ని ఆఫ్ చేసేసుకుంటున్నాను. అసోసియేట్‌ని ఆఫ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనం ఆబ్జెక్ట్ అరే క్లిక్ చేసిన తర్వాత ఏదైనా ఒక అరే పార్ట్‌ని రిమూవ్ చేయాలంటే అవ్వదు. కాబట్టి నేను చేసే అసోసియేట్‌ని మొత్తం టోటల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అసోసియేట్ అనే ఆప్షన్ హైలైట్ ఉంటే డీహైలైట్ చేసేసాను. చేసిన తర్వాత క్లోజ్ అరేంజ్ చేశాను చూడండి. మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు నేను సెలెక్ట్ చేయగానే సింగిల్ సర్కిలే సెలెక్ట్ అవుతుంది. లోపల లైన్ సెలెక్ట్ చేస్తే లోపల లైన్ సెలెక్ట్ చేస్తుంది. అదే గనుక అసోసియేట్ ఆప్షన్ ఆన్‌లో ఉంటే గనక మీకు టోటల్ ఆబ్జెక్ట్స్ ఇయన్నీ కూడా ఈ సర్కిల్ సెలెక్ట్ చేయగానే మొత్తం టోటల్ సర్కిల్స్ లోపల ఇంక్లైన్ లైన్‌తో సహా మనకి క్రియేట్ అవుతుంది. ఇక్కడ దాకా మనకు డయాగ్రామ్ ఫినిష్ అయిపోయింది. ఇంకా పెండింగ్ డయాగ్రామ్ ఏముందని చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమవుతుందని ఇక్కడ చూడండి రేడియస్ అనే ఆప్షన్ ఇచ్చాడు. రేడియేషన్ ఈ మన షార్ప్ ఎడ్జెస్‌ని ఒక ఫిల్లెట్ షేప్‌లో అంటే ఒక కర్వ్ షేప్‌లో కన్వర్ట్ చేసి ఉంది. అది వచ్చి 0.50 అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ నేను మనకి ఆప్షన్ ఆల్రెడీ హైలైట్ అయ్యి ఉంటది. లేదంటే గనక మీరు కమాండ్ బార్‌లో F5 ఎంటర్ అని టైప్ చేసుకోండి. లేదంటే డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళి ఇక్కడ డౌన్ యారో బటన్ క్లిక్ చేసినా మీకు ఓకే. లేదంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు మీరు ఫిల్లెట్ యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫిల్లెట్ ఆప్షన్ హైలైట్ అయ్యి ఉంటది. కాబట్టి ఫిల్లెట్ తీసేసుకోండి డైరెక్ట్‌గా. తీసుకున్న తర్వాత ఇక్కడ రేడియస్ ఉంటుంది చూడండి. సెలెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ అంటే ఈ సెలెక్ట్ చేయండి. కానీ మీకు రేడియస్ అనేది టైప్ చేయకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఫిల్లెట్ క్రియేట్ అవ్వదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఫిల్లెట్ టైప్ చేయంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత నేను 0.5 అని ఇచ్చాను. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇది. అలాగే మీరు ప్రతిసారి ఫిల్లెట్ ఎంటర్ అని అవసరం లేదు. ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. లేదంటే మీ మౌస్ రైట్ బటన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ప్రీవియస్ కమాండ్‌లోకి ఎంటర్ అవుతది. ఆటోమేటిక్‌గా ప్రీవియస్ కమాండ్ యొక్క రేడియస్ ఏదైతే ఉందో డైమెన్షన్ అదే తీసుకుంటది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ ఎంటర్ అనవలసిన అవసరం లేదు. రేడియస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతిసారి. ఇప్పుడు చూడండి మీరు డైమెన్షన్స్ కావాలనుకుంటే గనుక డైరెక్ట్‌గా డైమెన్షన్స్‌లోకెళ్ళండి. దేని డైమెన్షన్ కావాలనుకుంటే ఆ డైమెన్షన్ సెలెక్ట్ చేయండి. డైరెక్ట్‌గా ఆ డైమెన్షన్ మీకు క్రియేట్ అవుతుంది చూడండి. రేడియస్ 0.50 ఇలాగ ఇక్కడ చూడండి ఇక్కడ 5.00 అని చూపిస్తుంది. ఓన్లీ 0.5 మార్కే చూపించాలనుకుంటే మీకు ఇంతకుముందు వీడియోస్‌లో కూడా నేను చెప్పాను. డిమ్ స్టైల్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత మీరు మోడిఫై బార్‌లోకెళ్ళండి. ఇక్కడ మోడిఫై బార్‌లోకెళ్ళండి. ఎళ్ళిన తర్వాత ప్రైమరీ యూనిట్స్‌లో 0.0ని కాస్త 0.0 చేశాను చూడండి. ఓకే ప్రెస్ చేశాను. సెట్ కరెంట్ అనండి. క్లోజ్ అనండి. ఆటోమేటిక్‌గా వచ్చింది 0.5 చూపించింది. మీకు డయామీటర్ కావాలనుకుంటున్నారనుకోండి డయామీటర్ సెలెక్ట్ చేయండి డైరెక్ట్‌గా. ఈ సర్కిల్ డయామీటర్ చూపించాలనుకున్నారనుకోండి ఈ సర్కిల్ డయామీటర్ 0.4 అలాగే డైమెన్షన్స్ ఏమైనా చూపించాలనుకుంటే గనక లీనియర్ తీసుకోండి. నేను ఇక్కడ చూడండి ఈ సెంటర్ పాయింట్ ఔట్ సైడ్ సెలెక్ట్ చేశాను. అలాగే ఈ సెంటర్ పాయింట్ ఔట్ సైడ్ సెలెక్ట్ చేసుకున్నాను. 3.0 అని చూపించింది చూడండి. మొత్తం టోటల్ డయామీటర్ కావాలనుకున్నారు. టోటల్ డయామీటర్ చూపించాలనుకుంటే ఇక్కడ చూడండి ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 4.0 నెక్స్ట్ లీనియర్ కమాండ్ తీసుకున్నాను. చూడండి ఈ పాయింట్ నేను తీసుకుంటున్నాను. ఈ పాయింట్ నుంచి చూడండి 4.0 డైమెన్షన్. నెక్స్ట్ దీనికి మధ్య డిస్టెన్స్ చూపించాలనుకుంటున్నారు. సపోజ్ లీనియర్ అని తీసుకొని నేను సెంటర్ ఎండ్ పాయింట్స్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే మన డైమెన్షన్ అనేది ఓవర్‌లాప్ అవ్వకుండా ఉండడానికి కోసమని తీసుకుంటున్నాను. అంతకు మించి ఇంకేం లేదండి. టోటల్ డైమెన్షన్ చూపించాలనుకుంటున్నారనుకోండి ఒకేలా ఈ సెంటర్ పాయింట్ నుంచే ఈ పాయింట్‌కి చూపించాలనుకుంటున్నాను ఇదిగోండి. 6.0 అలాగే సెంటర్ పాయింట్ నుంచి సెంటర్ పాయింట్ 1.75 చూపించాడు కదండీ! ఆ 1.75కి ఏం చేస్తున్నానంటే కొంచెం ఇక్కడ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 1.75 కాస్త 1.8 ఎందుకు చూపిస్తుందంటే మనం ఇక్కడ ప్రైమరీ యూనిట్స్‌లో డిమ్ స్టైల్‌లో చూడండి ఒకసారి డిమ్ స్టైల్ అని టైప్ చేస్తున్నాను మళ్ళీ. డిమ్ స్టైల్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మోడిఫైలోకెళ్ళి ప్రైమరీ యూనిట్ వాల్యూ పెంచాలి మనం. ఎందుకంటే 0.0 అని తీసుకున్నాను. కాబట్టి నేను ఆఫ్టర్ డెసిమల్ 2 వాల్యూస్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి క్లోజ్ కొట్టి సెట్ కరెంట్ అన్నాను. క్లోజ్ అన్నాను. ఇప్పుడు చూడండి డైమెన్షన్ చూస్తే 1.75 చూపిస్తది. ఎందుకంటే ఆఫ్టర్ డెసిమల్ వాల్యూ నేను ఓన్లీ 2 తీసుకున్నాను కాబట్టి నాకు ఆ 2 వాల్యూస్ మాత్రమే చూపిస్తుంది. ఆఫ్టర్ 0.5 కాబట్టి ముందు వాల్యూని ఏం చేసిందంటే దానికి 1.8 కింద కన్వర్ట్ చేసేసింది ఇదిగోండి. ఇలాగ మీకు డైమెన్షన్స్ కూడా చూసుకుంటూ ఉండాలి. అప్లై చేసినప్పుడు అది డైమెన్షన్స్‌లో ప్రైమరీ యూనిట్స్‌కెళ్ళి ఏముంది ఏంటనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి మన టోటల్ డయాగ్రామ్ అండి. థాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు అప్డేషన్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.